Hey guys, good morning. This is Molly and welcome back to my YouTube channel Two Stroke Throttler. సో నేనైతే ఇంకో రైడ్ స్టార్ట్ చేశాను అనమాట. సో చూడొచ్చు, ఇది వచ్చి మీకు నేను ఈ బైక్లో వచ్చాను. ఇది వచ్చి RX 135 అనమాట. ఇది వచ్చి శక్లేష్పూర్ రోడ్ ఇది ఉంది కదా, మనం అయితే ఇలా వచ్చాం అనమాట. బెంగళూరు టు ఇది వచ్చి శక్లేష్పూర్కి వెళ్తుంది. సో ఇక్కడ ఒక డీవియేషన్ ఉందన్నమాట. ఈ డీవియేషన్ లోపలికి వెళ్ళాలి మనం. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేసి మీకు నేను చెప్తాను, గోపుర వ్యూలో అయితే చెప్తాను ఎక్కడ ఏంటి అనేసి. సో ఇది వచ్చి సోలో రైడ్ అయితే కాదనమాట, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో మనం ఇలా అనమాట, ఇలా అయితే వెళ్ళాలా. ఇదే చూసాం కదా, హైవే ఉంది కదా, ఈ హైవే నుంచి డీవియేషన్ తీసుకుని ఇలా వెళ్ళాలన్నమాట. సో గైస్, మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దెన్ నా ఛానల్లో కొన్ని వీడియోలు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా నేను మిమ్మల్ని డైరెక్ట్గా గోప్రో వీడియో అయితే చెప్తాను గైస్, షేర్ చేసుకుంటాను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి ఎంతమంది అనేసి. ఆల్రెడీ కొంతమంది అయితే వెళ్ళిపోయారనమాట. సో ఈ రోడ్లో కొద్ది డౌన్ వెళ్ళిపోయారనమాట ఆల్రెడీ కొంతమంది. సో నేను వాళ్ళు వెళ్ళి కలుసుకుంటాను వాళ్ళని, ఆడ ముందు ఆగున్నారనమాట, నేను వెళ్ళి కలుసుకుంటాను వాళ్ళని. సో ఓకే గైస్, సో మనం ఈ ప్లేస్ నుంచి బయలుదేరొస్తాం అనమాట. మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఇంట్రోలో, ఇది వచ్చి బెంగళూరు టు శక్లేష్పూర్ వెళ్ళే దారి అనమాట. ఇక్కడ ఒక డీవియేషన్ ఉంటుంది కిందకి వెళ్ళడానికి. ఇక్కడ చాలా హోమ్ స్టేస్, రిసార్ట్స్, చాలా టూరిస్ట్ ప్లేస్ అయితే ఇక్కడే ఉంటాయన్నమాట. సో దిస్ ఈస్ అవర్ బైక్ RX 135 4 స్పీడ్. సో దిస్ మై బైక్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరొస్తాం. ఛార్జింగ్ వేరే పెట్టున్నాను. సో మనం ఇక్కడ నుంచి బయలుదేరి ఈ కొద్ది ముందరలోనే మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారన్నమాట, నాతో పాటు వచ్చిన వాళ్ళు. సో వాళ్ళతో వెళ్ళి అయితే రీచ్ అవుదాం మనం. హలో, ఓకే, మేమైతే బయలుదేరొస్తున్నాం ఈ ప్లేస్ నుంచి. సో వర్షం పడతాను అనమాట. ఎంతసేపు ఇక్కడ ఆగి నేనైతే ఇదంతా వేసుకున్నాను అనమాట. ఆగి రైడింగ్ గేర్స్ అంతా వేసుకున్నాను నేను. సో వర్షం అయితే బాగా పడతా ఉన్నింది. రైడింగ్ గేర్ వేసుకుని వర్షం అయితే తగ్గిపోయింది అనమాట. ఓకే, అక్కడ చూడండి అందరూ, అన్నీ 2 స్ట్రోక్స్ వెహికల్స్ అనమాట. அங்கதான் ட்ரெஸ் சேஞ்ச் பண்ணிருந்தேன். 3 பேர் தொலைஞ்சிட்டீங்க, நான் நல்லா வந்தேன். இப்படி இந்த பக்கம் அந்த பக்கம் சுத்திட்டு வந்தீங்க நீங்க. இந்த ரோடு சீனிக்கா இருக்கும், நல்லா இருக்கும். கவலாமா? ஃபீலிங் வெரி ஹங்கரி. மழை வரும்னு நினைக்கிறேன். ஆன் ஆஃப் நான் அந்த கேட்டேன், நான் அங்கே சில பேர் இருந்தாங்க, இப்படி தான் ஆன் ஆஃப் ஃப்ரெண்ட்ஸ் இருக்கும் ஃபுல் ஸ்ட்ரெச்ன்றாங்க. సో మీకు తెలుసు కార్తీక్, హాయ్ కార్తీక్ బ్రదర్, బాబు, హాయ్ బాబు, హరీష్ అవర్ ఫ్రెండ్. సో ఇది కూడా RX 135 అనమాట. ఇది RX 135 రోడ్ కింగ్. అది నా బైకా లేకపోతే కార్తీక్ బైక్ అని ఇంకా డిసైడ్ కాలేదు. సో ఇది కూడా RX 135 అనమాట, 4 స్పీడ్ ఇది కూడా. సో ఇవన్నీ 2 స్ట్రోక్ బైక్సే, రైడ్ ఆన్ 2 స్ట్రోక్ బైక్స్ అనమాట. సో మా రిసార్ట్కి ఎంత దూరం ఉందంటే, ఇంకా మా రిసార్ట్ కాదు, చేసే హోమ్ స్టే అనమాట. 32 కిలోమీటర్స్ అయితే ఉంది. 1 అవర్ అని చూపిస్తాను జర్నీ. సో 32 కిలోమీటర్స్ 1 అవర్ చూపిస్తుందంటే చూడండి ఒకసారి ఎలా ఉంటుందంటే, సీనిక్గా ఉంటుంది రైస్. రోడ్ అయితే చాలా సీనిక్గా ఉంటుంది. కమాన్, నేను కంటిన్యూ చేస్తే లాగ్ చేస్తాను మీకు నేను. ఓకే గైస్, మన ఈ ప్లేస్ నుంచి అయితే బయలుదేరొస్తున్నాం. ఓకే, ఓకే, లెట్స్ గో. వర్షం అయితే పడుతుంది, లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. అందుకోసమే నేనైతే రెయిన్ గేర్ అయితే వేసుకునేస్తాను. యాక్చువల్గా నేను అక్కడ ఒక డీవియేషన్ తీసుకున్నాను కదా, మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ డీవియేషన్ తీసుకున్నాను కదా, అక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడికి వచ్చాను, వర్షం జోరుగా పడింది అనమాట. సరే అక్కడ నిలిపేసి ఇంకా నేను
రెయిన్ గేర్ అంతా వేసుకున్నాను, వర్షం తగ్గిపోయింది. సో అక్కడ లోకల్స్ అడిగాను అనమాట, ఎలా ఉంది ఏం సిచ్యువేషన్ ఇక్కడ అనేసి. వాళ్ళేమో ఇలాగే ఆన్ అండ్ ఆఫ్ అవర్ రెయిన్స్ అయితే ఉంటాయి అని చెప్తున్నారు. సో యా, చూడండి గైస్ ప్లేసెస్ ఎలా ఉందో, సీనరీ చూడండి ఎట్లుందో, వేరే లెవెల్. ఇక్కడ వర్షం పడి ఆకుండా చూడండి. ఇప్పుడు నేను ఇంతసేపు అయితే లాక్ చేయలేదు. బెంగళూరు నుంచి మేము 5 o'clock అయితే బయలుదేరాను అనమాట. సో హైవే అండ్ దెన్ ఎర్లీ మార్నింగ్ కదా, పెద్దగా లాక్ చేయలేదనమాట. నేను హైవేలో ఏముంటుంది రికార్డ్ చేయడానికి, మీకు చూపించడానికి ఏముండదు కాబట్టి, మంచిగా ఏముండదు కాబట్టి నేనైతే రికార్డ్ అయితే చేయలేదన్నమాట. సో వన్స్ నేను ఇలా కంట్రీ రోడ్స్ అనమాట, చిక్కమంగళూరు విలేజెస్ రోడ్స్లో లోపలికి వచ్చిన తర్వాత, దట్టు హైవే నుంచి డీవియేషన్ చేసుకున్న తర్వాత నేనైతే లాక్ స్టార్ట్ చేశాను. వన్స్ నేను డీవియేషన్ తీసుకోండి, మొత్తం ల్యాండ్స్కేప్స్ అంతా మారిపోయాయి. చూడండి అట్లా చూడండి, సూపర్ ల్యాండ్స్కేప్స్. సో నాకైతే రిసార్ట్కి దారి తెలీదు కాబట్టి నేను మ్యాప్స్ తీసాను అనమాట. 37 kilometers స్టేట్ హైవే 107 ఇది. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే వర్షం లేదు, లైట్గా ఎండ ఉందనమాట, అంతే, వర్షం అయితే లేదు ఇక్కడ. మొత్తం కాఫీ ప్లాంటేషన్ చూడండి రైట్ సైడ్లో. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ షక్లేష్పూర్. నైస్ కదా, ఎక్సలెంట్గా చూడండి, అంతా కల్టివేషన్ ల్యాండ్ సైడ్ అంతా. ఇక్కడ చూడండి ఎండ ఉంది, సో లైట్గా ఎండ చూడండి. ఇక్కడైతే వర్షమే లేదనమాట, లైట్గా ఎండ ఉంది. ఎనివే వర్షం అన్నా కానీ మాకైతే ఆగే ఉద్దేశం అయితే లేదనమాట, ఎందుకంటే రెయిన్ గేర్స్ అని వేసుకునేసాం మేము, అంతా ప్రిపేర్డ్ అనమాట, వెల్ ప్రిపేర్డ్. సో వర్షం పడే ఎక్కడైనా ఆగాలి అని చెప్పేసి అయితే లేదనమాట, స్ట్రైట్గా మేము ఇంకా హోమ్ స్టేనే. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కాకినాడ అయితే వెళ్తున్నాం గైస్. మీరు ఇప్పటికే థంబ్నెయిల్లోనో లేకపోతే యూనో టైటిల్లోనూ చూసి తెలుసుకునేసి ఉంటారు. మనమైతే కాకినాడే వెళ్తున్నాం. కాకినాడే, నేను ఇది ఫస్ట్ టైం ఏం కాదు వెళ్ళడం, ఇది సెకండ్ టైం అనమాట. నేను ఫస్ట్ అడ్వెంచర్ 390 వెళ్ళాను అనమాట. నాది ఇంకో ఛానల్ ఉంది కదా, మౌలి ట్రావెల్ వ్లాగ్స్, దాంట్లో అయితే వేస్తున్నాను వీడియో నేను. అడ్వెంచర్ 390 వెళ్ళాను అనమాట. ఇప్పుడు 2 Stroke ట్రోట్లర్ యూట్యూబ్ ఛానల్లో నేనైతే మన RX 135 అయితే వెళ్తున్నాను అనమాట. సేమ్ రిసార్ట్ వెళ్తున్నాను నేను. సారీ, రిసార్ట్ కాదు, ఇది హోమ్ స్టే, సేమ్ హోమ్ స్టే అనమాట. హోమ్ స్టే పేరు వచ్చి స్వర్గశిఖర హోమ్ స్టే అని చెప్పేసి. డీటెయిల్స్ అండ్ లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డీటెయిల్స్ అండ్ దెన్ మెయిన్ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ అండ్ దెన్ లొకేషన్ అంతా మీకు నేను ఇస్తాను. మీకు నేను డిస్క్రిప్షన్లో మీరు ఏమైనా బుక్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ దెన్ నేను ఫోటో కూడా పెడతాను, వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది లొకేషన్ ఏంటి అనేసి, మీకు అర్థమవుతుంది. సో ఆ లొకేషన్ అయితే సూపర్. మనకి ఆ కాకినాడే దగ్గర, వ్యూ పాయింట్ దగ్గరే ఉంటుంది అనమాట అది. ఆడైతే చాలా తక్కువ స్టేస్ మీకు ఉండేది, నెట్వర్క్ అంతా ఏం రాదనమాట, చాలా తక్కువ స్టేస్ ఉండేది. సో దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టే అని చెప్పచ్చు. సో నేనైతే కొంచెం ముందర వచ్చాను అనమాట. సో 2 డీవియేషన్లు తీసుకొని ఇక్కడ చూడండి గైస్, ఈ సీనరీ చూడండి ఎలా ఉందో రైట్ సైడ్లో, నైస్ కదా. ఎడగానే లైట్ వర్షం పడుతూ ఉంటే సూపర్గా ఉండేది. ఇవంతా ఎస్టేట్లు, ఎడకో పైన వెళ్తాం చూడండి, ఎస్టేట్స్ ఇవన్నీ ప్రైవేట్ ఎస్టేట్స్. అక్కడ ఒక లేక్ ఉంది, వావ్ ఎంత గ్రీనర్గా చూడండి, 2 పక్కల ఎంత గ్రీనర్గా చూడండి. వావ్, స్మాల్ బ్రిడ్జ్. సౌండ్ చూడండి గైస్ ఎలా ఉంది, మీరు చెప్పండి. సౌండ్ అయితే నాకు ఎందుకో కొద్దిగా సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకోసమే ఇన్బిల్డ్ చేపిద్దాం అనుకుంటున్నాను. దీని సైలెన్సర్ తీసేసి ఇన్బిల్డ్ సైలెన్సర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో కొంచెం బాగా సౌండ్ వస్తుంది అనేసి. ఇక్కడ ఎండ చూడండి ఎలా ఉందో, వర్షం పడుతుందేమో అని చెప్పి నేను రెయిన్ గేర్ అని తీసుకుంటే, రెయిన్ గేర్ వేసుకున్న తర్వాత మొత్తం ఎండ వస్తుంది. ఇక్కడ శాంతులం వ్యాలీ.
ఇంకా ఎంత దూరం ఉంది మనకి? ఓ ఇంకా 43 minutes 25 kilometers. 25 kilometers 43 minutes అది చూపిస్తూ ఉంది. బాగా ఆకలేస్తుంది గైస్. ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో చేసాము, ఇప్పుడైతే బాగా ఆకలేస్తుంది. సో లంచ్ వచ్చి మాకు హోమ్ స్టేలోనే చెప్పాను కదా, హోమ్ స్టే పేరు వచ్చి స్వర్గశిఖర హోమ్ స్టే. లంచ్ అయితే అక్కడే అనమాట. లంచ్ టైం అక్కడికి వెళ్ళిపోవాలి. ఒకసారి ఏరియా చూడండి గైస్ ఎలా ఉందో. ఇదైతే ఫారెస్ట్ అయితే కాదనమాట, ఇదంతా ప్రైవేట్ ల్యాండ్స్. ఇవన్నీ ప్రైవేట్ ల్యాండ్స్ అంటే ఎస్టేట్స్ అనమాట. ఇవన్నీ కాఫీ ఎస్టేట్స్ ఇవన్నీ. లెఫ్ట్ సైడ్లో చూడండి మొత్తం లోయ లాగుంది, మొత్తం వ్యాలీ లాగుంది ఇది. సూపర్ కదా, చూడండి ఎలా ఉందో. ఏదో వచ్చిన తర్వాత వెదర్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. బాగా జిల్లుగా ఉంది వెదరు. వర్షం ముందర కంపల్సరీ వర్షం పడుతూ ఉంటుంది. అయినా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ రెయిన్ గేట్స్ వేసుకుని ఉన్నాం కాబట్టి ప్రాబ్లం లేదనమాట. వావ్ 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 వావ్, ఎక్సలెంట్గా ఉన్నది. చూడండి ఇదే కాఫీ ప్లాంట్స్ అండ్ దెన్ ఇదేంటిది మిరియాలు, పెప్పర్ ప్లాంటేషన్ అనమాట. చూడండి వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి. ఏదో ఒక చిన్న ఇల్లు వచ్చిన, చిన్న ఊరు అనమాట. ఇల్లు అయితే బాగానే కట్టుకున్నారు, చిన్న ఊరు. ఇక్కడ ఇంకో డివియేషన్. స్ట్రైట్ అప్ ఎక్కుతాను గైస్, అప్పు ఫుల్ అప్పు. చూడండి ఎంత అప్పు ఎక్కుతాము. సో ఆ అప్పు అయితే ఎక్కువ పైకి వచ్చామన్నమాట. పైకి వస్తానే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కనబడింది గైస్ నాకు. నేను చూపిస్తాను చూడండి. మీకు గోప్రోలో కనబడుతుందా లేదా నాకు తెలియదు, కానీ అక్కడ వ్యూ పాయింట్ ఉంది. సూపర్గా ఉంది మౌంటైన్ చూడడానికైతే. నేను కొంచెం ముందర లేదా చూపిస్తాను మీకు నేను. అదో చూడండి ఆ వ్యూ చూసారు ఎట్టుందో మౌంటైను. వా అంటే గ్రీనరీగా ఉంది చూడండి. ఏదో గ్రీన్ మ్యాట్ వేసి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి వ్యూ పాయింట్ ఇది. వావ్ సూపర్ కదా. ఎలా వెళ్ళాలి? ఓ చూడండి ఎట్టుందో. ఓహో ఒక్కసారి లొకేషన్ అయితే చూసుకుందాం. మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్. కరెక్ట్గానే వెళ్తున్నాం అనమాట. వావ్ వావ్ వావ్, ఇలా చూడండి ఏం ఓపెన్ అవుతాం చూడండి వ్యూ. అది చూడండి ఆ కొండ చూడండి గ్రీన్గా ఉంది, దాని మీద సన్లైట్ పడే కలిగి సూపర్ కనబడతాను చూడండి కొండది. ఓ డౌన్ మొత్తం ఇదంతా పెప్పర్ అండ్ కాఫీ ప్లాంటేషనే. రోడ్డుకి 2 sides చూడండి, 2 పక్కల చూడండి. చూడండి కదా ఎట్టుందో. నేచర్ ఆల్వేస్ ది బెస్ట్. వావ్, ఇక్కడ ఇప్పుడే వర్షం పడి ఆగినట్టున్నది. లైట్గా వర్షం పడుతుంది, మరి ఎక్కువ పడలేదు వర్షం, లైట్ వర్షం పడుతుంది అనమాట. పడి ఆగినట్టున్నది. నేను చెప్పింది ఆ కొండే, ఎదుర్కొపోతాం కదా ఆ కొండ చూడండి. సూపర్గా చూడండి, ప్లెయిన్గా గ్రీన్గా ఉంది చూడండి. సో నాకైతే మన ఏం హోమ్ స్టే అయితే కనబడతా ఉంది. సో మన హోమ్ స్టే వచ్చి ఆ కొండ పైన వస్తుంది. నాకైతే అక్కడ కనబడుతుంది. ఒక టర్నింగ్ తీసుకోను, అక్కడ నుంచి కనబడుతుంది అనమాట.
సో 15 కిలోమీటర్స్ అయితే ఉంది. హాఫ్ అన్ అవర్ జర్నీ అని చూపిస్తుంది. ఒకసారి ఆ వ్యూ చూడండి కదా ఎట్లుందో. ఆ పైన ఏదో ఉంది షూటింగ్ స్పాట్ లాగా కొంచెం చూడడానికి ఏదో ఉండదు పైన. వావ్, లో చూడండి ఎట్టుందో. ఓ ఓ ఓ ఓ, వేరే లెవెల్ వ్యూ గైస్. వావ్, వర్షం పడతా ఉంటే బాగుండేది. రోడ్స్ అంతా చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ. రైస్ కదా, రోడ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. నాకు బాగా నచ్చినాయి రోడ్స్ అంతా ఇక్కడ. వీడు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో అర్థం కావట్లేదు. రోడ్డు మీద అంతా బాగా నీళ్ళు ఉన్నది. కేరళ వండి. ఇక్కడ ఒక డ్యామ్ వస్తుంది చూడండి గైస్. డ్యామ్ అనుకుంటాను, అది డ్యామే. చూపిస్తారండి మీకు. ఒక చిన్న డ్యామ్ ఒకటి వస్తుంది. నాకు తెలిసి అంటే లాస్ట్ టైం వచ్చాను నేను ఇక్కడే. రైట్ తీసుకుని వెంటనే డ్యామ్ కనబడతా చూడండి. రైట్ తీసుకున్నాం కదా, ముందరే ఉంటుంది డ్యామ్. చూపిస్తాను చూడండి, ఇది అనమాట డ్యామ్. నేను లాస్ట్ టైము నీళ్ళు ఉన్నాయి ఇక్కడ, పెద్దగా ఏం లేవు. లాస్ట్ టైం అయితే నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చూడండి సేమ్ అంతే నీళ్ళు ఉన్నాయి, పెద్దగా ఏం లేవు. అది చూడండి, ఇదే అనమాట అది పవర్ జనరేషన్ ప్లాంట్. అది పవర్ అయితే జనరేట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు యాక్టివ్గా ఉందా లేదా నాకు తెలియదు. మరి పవర్ అయితే జనరేట్ చేస్తారనమాట. ఈ పక్క నుంచి వస్తాయి. నీళ్ళు అయితే తక్కువగా ఉన్నాయి. ఒక్కొక్క వర్షం తక్కువ, నాకు అర్థం కావట్లేదు. నీళ్ళు అయితే తక్కువగానే ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నీళ్ళు బాగానే ఉన్నాయి ఇక్కడ, ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి. ఓకే, మీకు ఆ పక్క చూపిస్తాను చూడండి, ఆ పక్క ఎట్లా ఉంటుంది అనేసి. చూడండి ఆ పక్క ఇదే అనమాట. అదేదో పడిపోయాడు, అది బ్రిడ్జ్ ఏదో కట్టున్నారు, మొత్తానికి పడిపోయాడు. అది ఇంతకుముందు ఇది వాడుతున్నారేమో, ఈ బ్రిడ్జ్ కట్టడానికి ముందు ఆ బ్రిడ్జ్ వాడుతున్నారేమో. సో పడిపోయాడు అది. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ రైడ్. ఇది అనమాట. ఫుల్ అప్పు చూడండి అట్టుందో. ద రోరింగ్ ఆఫ్ RX వెహికల్స్ ఎలా ఉంది చూడండి. వ్యూ చూడండి కదా ఎట్లా ఓపెన్ అవుతుందో. అది చూసారా వ్యూ ఎట్టుందో. అక్కడ వాచ్ టవర్ ఒకటి ఉంది, అక్కడ నుంచి చూడండి వాచ్ టవర్. ఇక్కడ చూడండి గైస్, వాటర్ క్రాస్. ఏ స్మాల్ వాటర్ క్రాస్. ఏరియా అంతా చూడండి అట్టుందో, వేరే లెవెల్. అమేజింగ్ ప్లేస్. అప్పు ఎలా ఎక్కుతాను చూడండి, అప్పు. వ్యూ చూడండి రైట్ సైడ్లో
ఏం ఓపెన్ అవుతుంది అబ్బా, వేరే లెవెల్ గైస్. సూపర్ వ్యూ, అమేజింగ్ వ్యూ. ఓకే గైస్, మనం ఆల్మోస్ట్ చాలా ముందరగా వచ్చేసాం అనమాట, చాలా లోపలికి వచ్చాం. చూడండి ఇక్కడ నుంచి రోడ్ ఎలా ఉందో. ఇది అనుకుంటా కాకినాడ ఊరు. ఎట్లా చూపిస్తా ఉంది పోవడానికి. ఓ ఓ ఓ ఓ ఎట్లా చూడండి ఏరియా మొత్తం. ఇది ఎక్కడ డెడ్ ఎండ్కి పోయి తీసుకొని తోలుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇది దారి ఇల్వా? ఓ ఓ ఓ చూడండి, ఈ ఊరు ఇదే అనుకుంటా, కాకినాడ ఊరు. ఏదో టెంపుల్ వచ్చింది. కరెక్ట్ దారిలో అయితే వెళ్తున్నాం మనం. ఓ ఓ ఓ ఓ ఓ లోపలంతా ఊరు వేసింది, చిన్నది, చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. అమ్మమ్మ అమ్మమ్మ ఆఫ్ రోడ్. ఆ ఇల్లు చూడండి ఎంత కలర్గా వేసుకున్నారు. ఓ సో నాకు తెలిసి ఇదే అనుకుంటా కాకినాడ ఊరు. ఇంకో టెంపుల్ ఏదో వచ్చింది చూడండి. ఎట్లా పోవాలా ఒకసారి లొకేషన్ చూసుకుందాం. ఓకే, రోడ్ అయితే కరెక్ట్ ఏమైనా వెళ్తున్నా రోడ్డు. ఓహో, ఎంత కన్ఫ్యూషన్ అయింది రోడ్ ఇది. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఈ దారిలో అయితే రాలేదన్నమాట, వేరే ఏదో దారిలో వచ్చాను నేను. వెయిట్ వెయిట్ వెయిట్, తప్పా మొత్తానికి దారి. సో ఓకే గైజ్, రాంగ్ రూట్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని ప్రస్తుతానికి మనం అయితే కరెక్ట్ రూట్లో అయితే ఉండాం అనమాట. ఇక్కడ నుంచి మన హోమ్ స్టేకి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 kilometers 10 minutes జర్నీ. చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయి కదా ఇక్కడంతా, చాలా చిన్న చిన్న ఊర్లు. వావ్, మొత్తం గ్రీనర్గా చూడండి. ఓ స్లో స్లో. వావ్, అవి చూడండి ఎట్టుందో. నైసీ.
చూడండి సార్ ఒకసారి మొత్తం చిన్న చిన్న ఇల్లు. చూడండి పికాక్ 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 చూసారా? వావ్. ఓ ఓ ఓ అప్పు చూడండి ఎంత ఉందో. వావ్. వెరీ బిగ్ అప్. ఇంకా చూడండి అప్పుడు ఎంత పెద్ద ఉందో. ఓ ఇంకా అప్పు. ఏదో వాటర్ ట్యాంక్ ఇక్కడ. వాటర్ ట్యాంక్ వాటర్ ఎస్ షిరీష్ వాటర్ ట్యాంక్. ఎంత పైకి వెళ్తాను చూడండి. అండ్ దెన్ ఈ ఏరియా చూడండి గైస్ ఎంత బాగుందో. వేరే లెవెల్ ఏరియా, సూపర్గా ఉన్నది. ఓ ఓ బాగా అప్పు గైస్. అందుకోసం కొత్త దిశలోకి వెళ్తాం అనమాట. అందులో మాకు పెద్ద దూరం ఏం లేదులేండి. ఈ అప్పు ఎక్కి దిగదానే వచ్చేస్తుంది అనుకుంటా. 750 meters. వా ఎంత పైనకి వెళ్తాను చూడండి. ఇంకా అప్పు. అమ్మో కొండెక్కతాం అనుకుంటాను తెలిసి. అదేంటి వాటర్ ఫ్లో చిన్న కాలువ లాగా అనమాట. అది చూసారా వాటర్ ఫ్లో ఎంత బాగుంది చూడండి. వావ్. ఈ మొత్తం వెదర్ అయితే సూపర్గా ఉంది. $750 meters ఇంకా కాలేదా? 400 meters ఉందంట. ఓకే, దట్స్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. శ్రీ చాముండేశ్వరి సేవా సమితి సుస్వాగత. కాగిన హారే గ్రామస్తులు. దిస్ ఈస్ కాగిన హారే. దిస్ ఈస్ కాగిన హారే. అండ్ మన హోమ్ స్టే వచ్చి ఇంకా కొంచెం ముందర అనుకుంటా. ఇదే కాగిన హారే. దిస్ ఈస్ కాగిన హారే. కాకపోతే మా హోమ్ స్టే ఆడుందేడా. ఇది కాదనుకుంటాను. ఊరేది ఇదే అనమాట కాగిన హారే. ఆడంజోడి చాముండేశ్వరి దేవస్థానం అని చెప్పేసి ఊరేది ఇదే. కాకపోతే మా హోమ్ స్టే ఓకే అక్కడే రైట్ తీసుకోవాలా. చిన్న ఊరు ఎట్టని చూడండి ఎంత బాగుందో.
ఎక్కడ రైట్ తీసుకోవాలా కరెక్ట్. ఇది కొద్దిగా ఆఫ్ రోడ్ అనమాట. అదే మా హోమ్ స్టే కనబడుతుందా, అదే అనమాట మా హోమ్ స్టే. దట్ ఈజ్ అవర్ హోమ్ స్టే. ఓ ఓ సెమ్మ వేరే లెవెల్ బైక్. వా 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 వా. వేరే లెవెల్. వావ్, అది చూడండి గైస్ ఎట్టుందో, సూపర్ కదా. సో ఫైనలీ వి రీచ్డ్ కాగినహారే స్వర్గశిఖర హోమ్ స్టే. సో అతనమాట హోమ్ స్టే కేర్ టేకర్. ఏం సార్ ఆరామా? అది చూడండి వ్యూ అట్టుందో ఇక్కడ, సూపర్ వ్యూ చూడండి. ఇదే అనమాట వ్యూ, ఇదే హోమ్ స్టే. సో నా బైక్ అయితే అక్కడ ఉంది. రోడ్ కింగ్ కార్తీక్, బాబు RX 135 అండ్ దెన్ హరీష్ RX 135. సో వీళ్ళే అనమాట నలుగురు, నా 4 బాయ్స్. సో యా, సో దిస్ ఇస్ ది టుడేస్ రైడ్ గైస్. సో మన రైడ్ టుడే వచ్చి బెంగళూరు నుంచి బయలుదేరి మనకి హోమ్ స్టే వచ్చేంతవరకు అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నేనైతే వ్లాగ్ ఇక్కడే ఎంజాయ్ అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరైనా ఇంట్రెస్టింగ్గా కాగినహారే గురించి ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే వెళ్ళాలి అని చెప్పి ఏమైనా ఐడియా ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి అనే డీటెయిల్స్ మొత్తం అయితే దొరుకుతుంది. సో బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తున్నప్పటిదాకా దిస్ ఈజ్ మౌలీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ 2 Stroke Throttlers. గుడ్ బై.